మ్యాకియావెల్లి అనే ఒక రాజనీతి తత్వవేత్త ఒక మాట అన్నారు. ఏ పర్సన్ కెన్ రెడీలీ ఫర్గివ్ ద మర్డర్ ఆఫ్ హిస్ ఫాదర్ దాన్ కాన్ఫిస్కేషన్ ఆఫ్ హిస్ ప్యాట్రిమోనీ అని. తండ్రిని చంపిన వాడిని కూడా ఒక మనిషి క్షమించగలడేమో కానీ తండ్రి ఇచ్చిన ఆస్తిని ఎవరైనా లాక్కుంటే మాత్రం ఏ మనిషి క్షమించలేడు అని చెప్పి. చాలా వరకు భారతదేశంలో గొడవలన్నీ భూమి మూలానే. ల్యాండ్ రికార్డ్ సరిగ్గా లేకపోవడం వల్ల ల్యాండ్కి సంబంధించిన తగాదాలు పెరిగిపోవటం, దానికి సంబంధించిన వైరాలు పెరిగిపోవటం, దాంతో ఈవెన్ కుటుంబాలు కూడా నాశనం అయిపోవటం జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితిలో అసలు ల్యాండ్ రికార్డ్స్ని ఇండియాలో ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారా? డిజిటైజేషన్ ఉందా? ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రాపర్ డిజిటైజేషన్ ఎందుకు లేదు అనే క్వశ్చన్ మనకు వస్తూ ఉంటుంది. కర్ణాటకలో మొత్తం చాలా ల్యాండ్ రికార్డ్స్ డిజిటైజేషన్ చేశారు. కర్ణాటక ఇస్ ద ఫస్ట్ స్టేట్ ఫర్ డిజిటైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అనమాట. ల్యాండ్ రికార్డ్స్ ప్రాపర్గా డిజిటైజేషన్ చేసిన స్టేట్లో మొట్టమొదటి ఉంది కర్ణాటక. ఈ మధ్య మనం చూసాం తెలంగాణలో ధరణి యాప్ అని చెప్పి, ధరణి పోర్టల్ అని చెప్పి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ నిన్న ఒక స్కీమ్ అనౌన్స్ చేస్తుంది. యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నెంబర్, 14 డిజిట్స్ నెంబర్, యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఇది ఒక 14 డిజిటల్ నెంబర్ అనమాట. ఈ స్కీము 10 స్టేట్స్లో లాంచ్ చేశారు. దేశం మొత్తం 2022 మార్చి కల్లా లాంచ్ చేయాలనుకుంటున్నారు మొత్తం అన్ని స్టేట్స్లో. అసలు భారతదేశంలో డిజిటల్ ఇండియా అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ అనే ఒక స్టార్ట్ అయింది. దానిలో భాగంగా ఈ స్కీమ్ అనమాట. దానిలో నెక్స్ట్ స్టెప్ ఈ స్కీమ్ యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఇది ఒక ఆధార్ నెంబర్ లాగా ఆ ల్యాండ్కి సంబంధించిన మొత్తం డేటా, దాని లాటిట్యూడ్ డేటా, లాంగిట్యూడ్ డేటా, అంతకుమించి దాని జిఐఎస్ డేటా మొత్తం దానిలో ఉంటుంది అనమాట. సో ఎందుకు ఇలా ల్యాండ్ రికార్డ్స్ డిజిటైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది? ముఖ్యంగా ల్యాండ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఇండియాలో చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. భారతదేశంలో ఉన్న మొత్తం సివిల్ కేసుల్లో, అంటే కోర్టులో ఉన్న సివిల్ వ్యాజ్యాల్లో 66% ఈ కేసులే, ల్యాండ్ రిలేటెడ్ కేసులే అనమాట. సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన ల్యాండ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి దాదాపు యావరేజ్న 20 సంవత్సరాలు పడుతున్నాయి. అంటే తరాలు కూడా మారిపోతున్నాయి, ల్యాండ్ ఇష్యూస్ మాత్రం సాల్వ్ అవ్వట్లేదు. దాంతోపాటు ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేవి సుప్రీంకోర్టుకి కూడా తలనొప్పిగా మారాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ కేసులే కాదు, సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్ ఇవన్నీ చూస్తుంది. కాబట్టి చాలా ల్యాండ్ కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్లో అవటం, సుప్రీంకోర్టుకి టైం చాలా పట్టడం కూడా జరుగుతుందన్నమాట. తర్వాత మొత్తం ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అనేవి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల్లో 25% కేసులు ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్సే ఈ రోజున. అండ్ ఈ ల్యాండ్ రిలేటెడ్ కేసులు దాదాపు 7.7 మిలియన్ పీపుల్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. 77 లక్షల మందిని భారతదేశంలో ఈ ల్యాండ్ రిలేటెడ్ కేసెస్ ఎఫెక్ట్ చేస్తున్నాయి అనమాట. దాదాపు 14 lakh crores డబ్బులు దీనిలో దాగి ఉన్నాయి. అంటే ఈ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో మొత్తం ఇన్వెస్ట్మెంట్ 14 లక్షల కోట్లు అనమాట. సో ఇదంతా దిగులు లేకుండా, ఇదంతా టెన్షన్ లేకుండా సింప్లిఫై, ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత జిఐఎస్ మార్కింగ్తో, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మార్కింగ్తో మనం ఎక్యురేట్గా ల్యాండ్ రికార్డ్స్ కనుక చేయగలిగితే కనుక ఇండియాలో భవిష్యత్తులో ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ చాలా తగ్గుతాయి, ల్యాండ్ ఫ్రాడ్స్ చాలా తగ్గుతాయి, ల్యాండ్ కాన్ఫ్లిక్ట్స్ చాలా తగ్గుతాయి. తర్వాత ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ చేయడం కూడా చాలా ఈజీ అయిపోద్ది అనమాట. సో అయితే ఇండియాలో అసలు ల్యాండ్ ఇష్యూస్ ఏంటి? ముందుగా డూప్లికేషన్, నకిలీ పత్రాలు సృష్టించడం ఒకటి. రెండోది రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం. మూడోది బినామీ ల్యాండ్స్లో ఇంకా గొడవ. నాలుగోది ఎస్ఐన్ ల్యాండ్స్. ఐదోది అగ్రికల్చర్ ల్యాండ్స్ కన్వర్షన్స్. సో ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటికీ సింగిల్ పాయింట్ సొల్యూషన్, ఫస్ట్ సొల్యూషన్ డిజిటైజేషన్. డిజిటైజేషన్ ప్రాపర్గా చేస్తే డూప్లికేషన్ కానీ, కబ్జా కానీ, బినామీస్ కానీ ఇవన్నీ తగ్గిపోతూ స్లోగా ల్యాండ్ సిస్టంలో కూడా, ల్యాండ్ హోల్డింగ్ సిస్టంలో కూడా ట్రాన్స్పరెన్సీ వస్తాయి. ఒకసారి ట్రాన్స్పరెన్సీ వచ్చిన తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే కొంతవరకు రీడిస్ట్రిబ్యూషన్ జరిగే అవకాశం ఉంటుంది. మనందరికీ తెలుసు ఇండియాలో ల్యాండ్ రిఫార్మ్స్ పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. కేవలం కేరళలో, వెస్ట్ బెంగాల్లో, ఈ 2 రాష్ట్రాల్లో కొంతవరకు భూ సంస్కరణలు సక్సెస్ అయ్యాయి, కానీ మిగతా రాష్ట్రాల్లో సక్సెస్ అవ్వలేదు. కాబట్టి అసలు ముందుగా ప్రాపర్ డిజిటైజేషన్ చేసిన తర్వాత ఒక ల్యాండ్ అవసరమైతే ల్యాండ్ బ్యాంక్కి ఏదన్నా అవసరమైనప్పుడు ఎంతవరకు ల్యాండ్ సేకరించవచ్చు, గవర్నమెంట్కి కూడా ఈ డేటా చాలా ఈజీ అవుతుంది అనమాట. ఈ ల్యాండ్ పూలింగ్ కానీ, ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేయడం కోసం కానీ, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కానీ, వీటన్నిటికి కూడా గవర్నమెంట్కి ఈజీ అవుతుంది.
దాంతోపాటు ల్యాండ్ ఓనర్స్ కూడా ఈ డిజిటైజేషన్ ఉండటం వల్ల హ్యాపీగా వాళ్ళు ఆ ల్యాండ్ని మెయింటైన్ చేసుకోగలరు.